హాయ్ అండి. హాయ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు ఈ వీడియోలో న్యూ యం కంపెనీలో ఐఎన్ఆర్ విత్డ్రా ఎలా పెట్టుకోవాలి అనేటువంటి విషయాల్ని ఈరోజు తెలుసుకుందామండి. ముందుగా ఐఎన్ఆర్ విత్డ్రా పెట్టుకోవాలంటే కంపల్సరిగా కేవైసీ అనేది చేసి ఉండాలండి. కేవైసీ ఎక్కడ ఉంటుంది చూడండి. ఒకసారి పైన ఉన్నటువంటి మెనూ మనం క్లిక్ చేసినట్లయితే 3 అడ్డగీతలు నేను క్లిక్ చేస్తున్నాను చూడండి. ఇలా క్లిక్ చేసినప్పుడు పేజీ మొత్తాన్ని పైకన్నట్లయితే చూడండి, ఇక్కడ మీకు గ్రౌండ్ లెవెల్లో కనబడతా ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ చూసినట్లయితే పేరు కనబడతా ఉంది. ఇక్కడ శ్రీనివాస్ అని చూడండి, చూపిస్తాను. ఈ శ్రీనివాస్ అనేటువంటి దాని మీద క్లిక్ చేస్తే, ఆ పేరు మీద క్లిక్ చేస్తే మీకు కేవైసీ అని వస్తుందండి. చూడండి, నేను క్లిక్ చేస్తున్నాను. ఇది చూసారా, కేవైసీ వచ్చింది. ఇది కేవైసీ, ఇదండి. ఇక్కడ క్లిక్ చేసుకొని కేవైసీ చేయాలండి. కేవైసీ అంటే ఏంటండి? నో యువర్ కస్టమర్ యొక్క డీటెయిల్స్ అనేది మనం ఇవ్వాల్సి ఉంటుందండి. చూడండి, ఇక్కడ కేవైసీ ఫామ్ అనేది, కేవైసీ వెరిఫికేషన్ ఫామ్ అనేది ఇక్కడ ఓపెన్ అవ్వడం జరిగిందండి. ఇక్కడ ఒక్కసారి మనం చూసినట్లయితే బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుందండి. చూడండి, బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. బేసిక్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటండి? ఫస్ట్ వచ్చేసరికి ప్రొఫైల్ ఇమేజ్ అండి. ప్రొఫైల్ ఇమేజ్ అంటే మీ యొక్క ఫేస్ని ఫోటో తీసుకొని, ఆ తీసుకున్నటువంటి ఫోటోని స్క్రీన్ షాట్ తీసి మీరు ఇక్కడ అప్లోడ్ చేయాలండి. ఇక్కడ అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ ఏంటండి? నెక్స్ట్ చూసినట్టయితే కింద ఇండివిజువల్, ఇది అలానే ఉంచండి. ఎందుకంటే మీ యొక్క ఐడి అనేది ఇండివిజువల్ కాబట్టి ఇండివిజువల్ అలానే ఉంచండి. తర్వాత కింద ఉన్నటువంటి లీగల్ నేమ్ అంటే ఏం లేదండి, మీ యొక్క బ్యాంక్ అకౌంట్లో మీ యొక్క పేరు ఎలా అయితే ఉందో ఆ పేరుని ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్గా ఎంటర్ చేయండి. ఎందుకు ఇది చెప్తున్నానంటే, కేవైసీ చేసుకోకుండా మీరు ఐఎన్ఆర్ విత్డ్రా అనేది పెట్టుకోలేరండి. అందుకని ఒక్కసారి కేవైసీ ఎలా చేసుకోవాలో కూడా ముందుగా వివరంగా చెప్తున్నాను. ఇక చూడండి, ఇక్కడ డాక్యుమెంట్స్ అండి. ఇక్కడ డాక్యుమెంట్స్ అంటే ఏం కావాలండి? మీకు పాన్ కార్డు, ఆధార్ కార్డు, అలానే బ్యాంక్ అకౌంటు బుక్ కానీ, ఫ్రంట్ పేజీ లేదా క్యాన్సిల్ చేసినటువంటి ఒక చెక్ కానీ కావాలండి. అవి ముందుగానే ఫోటోలు తీసుకుని ఉంచుకోవాలి. ఏమేమి ఫోటోలు కావాలండి? మీ యొక్క పాన్ కార్డు యొక్క ఫోటో, అలానే ఆధార్ కార్డు యొక్క ఫ్రంట్ ఫోటో, అలానే బ్యాక్ ఫోటో, అలానే బ్యాంక్ అకౌంట్ బుక్ యొక్క ఫ్రంట్ ఫోటో లేదా క్యాన్సిల్డ్ చెక్ ఫోటో. చెక్ మీద ఖచ్చితంగా మీ పేరు అనేది ఉండాలండి. ఇక్కడ ఎవరి పేరు అయితే ఇస్తున్నారో, ఇందాక మనం పైన అనుకున్నాం కదా ఇక్కడ లీగల్ నేమ్ అని, ఒకవేళ మీరు క్యాన్సిల్ చెక్ ఇస్తున్నట్లయితే ఆ చెక్ మీద మీ యొక్క పేరు అనేది ఆల్రెడీ ఉండాలి. ఉంటే మాత్రమే అది వ్యాలిడ్ అండి. ఇక తర్వాత చూడండి, డాక్యుమెంట్స్ ఒక్కోసారి చూసినట్టయితే మనం ఇక్కడ ఆధార్ కార్డు నెంబర్ ఇవ్వాలండి. తర్వాత పాన్ కార్డు నెంబర్ ఇవ్వాలి ఇక్కడ కింద. తర్వాత చూడండి, ఆధార్ కార్డు ఫ్రంట్ ఇమేజ్ అండి, ఫ్రంట్ ఫోటో ఇక్కడ మీరు అప్లోడ్ చేయాలి. అలానే ఆధార్ కార్డు యొక్క బ్యాక్ ఫోటో అనేది ఇక్కడ అప్లోడ్ చేయాలి. అదేవిధంగా కింద చూడండి, పాన్ కార్డ్ అండి, పాన్ కార్డ్ ఇమేజ్ని ఇక్కడ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత కొంచెం మనం పేజీని పైకన్నట్లయితే బ్యాంక్ డీటెయిల్స్ అండి. ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్, ఇక్కడ చూడండి, మీరు బ్యాంక్ అకౌంట్ యొక్క ఐఎఫ్ఎస్సి కోడ్, అంటే మీరు ఏ బ్యాంక్ అయితే అకౌంట్ ఇక్కడ ఇస్తున్నారో ఆ బ్యాంక్ యొక్క ఐఎఫ్ఎస్సి కోడ్ క్లిక్ చేసి ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ ఫెచ్ అనేది క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా బ్యాంక్ నేమ్ అనేది ఇక్కడ వస్తుందండి. ఎక్కడ వస్తుంది? ఇది ఇక్కడ వచ్చేస్తుంది బ్యాంక్ నేమ్ అనేది. అలా రావాలండి. అంతేగాని మీరు ఇక్కడ బ్యాంక్ అకౌంట్ యొక్క పేరు మీరు బ్యాంక్ నేమ్ అనేది ఎంటర్ చేయాల్సిన అవసరం లేదండి, అది ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఓకేనా? చూడండి, ఫర్ సపోజ్ నేను ఒకటి ఎంటర్ చేస్తున్నానండి. చూడండి, SBIN, ఇదిగో చూడండి, ఇది SBIN 00126 అని ఎంటర్ చేశాను కదా. చేసిన తర్వాత ఇక్కడ ఫెచ్ అనేది క్లిక్ చేస్తున్నాను. చూడండి, ఫెచ్ అనేది క్లిక్ చేస్తున్నాను. ఇలా ఫ్లెచ్చింగ్ అవ్వగానే చూడండి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆటోమేటిక్ వచ్చేస్తుందండి. ఇలా రావాలా? ఓకే, అంతేగాని మీరు పేరు రాయాల్సినటువంటి అవసరం లేదండి. తర్వాత చూడండి, అకౌంట్ హోల్డర్ యొక్క నేమ్ అండి, బ్యాంక్ బుక్లు ఎలా ఉంటే అలా ఇవ్వండి. అలానే అకౌంట్ నెంబర్ 1కి 2 సార్లు చెక్ చేసుకొని ఇవ్వండి. అలానే ఇక్కడ క్యాన్సిల్డ్ చెక్ కానీ లేదా క్యాన్సిల్ చెక్ కనుక లేదు అన్నట్టయితే మీరు ఏం చేస్తారు? మీ యొక్క ఏదైతే
పాస్బుక్ ఉందో ఆ పాస్ యొక్క ఫ్రంట్ పేజీని ఫోటో తీసుకొని ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుందండి. ఓకేనా. ఇక తర్వాత కొంచెం పైకి అన్నట్లయితే పేజీకి ఇక్కడ అదర్ ఫైల్స్ అండ్ అడిషనల్ డాక్యుమెంట్స్ అని ఉన్నాయి. అడిషనల్ డాక్యుమెంట్స్ అంటే ఏమి ఇవ్వాల్సిన పని లేదండి, ఇక్కడ కూడా ఏం చేయాల్సిన పని లేదు. ఇక తర్వాత చూడండి, అన్నీ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ కింద ఉందిగా సబ్మిట్, దీన్ని మీరు క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్గా మీ యొక్క కేవైసీ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఒక 72 అవర్స్ అండి, మ్యాక్సిమం 72 అవర్స్లో మీ యొక్క వెరిఫికేషన్ అనేది జరుగుతుందండి. కేవైసీ మీకు వెరిఫికేషన్ డన్ అనేటువంటి ఒక మెసేజ్ మెయిన్ పేజీలోనే వస్తుంది, అంటే డాష్ బోర్డ్లోనే వస్తుందండి. సో ఇలాగా కేవైసీ అనేది చేయాల్సి ఉంటుందండి. ఇప్పుడు కేవైసీ సబ్మిట్ అయిన తర్వాత, కేవైసీ వెరిఫైడ్ అయిన తర్వాత మీరు విత్డ్రా పెట్టుకోవాలి. విత్డ్రా ఎలా పెట్టుకోవాలి ఇప్పుడు చూపిస్తాను చూడండి. ముందుగా ఇక్కడ ఉన్నటువంటి మెనూ క్లిక్ చేయాలండి. మెనూ క్లిక్ చేయాలి. మెనూ క్లిక్ చేసిన తర్వాత కొంచెం పేజీని కనుక మెనూని పైకన్నట్లయితే కింద విత్డ్రా అని ఉంటుందండి. విత్డ్రా చూడండి, విత్డ్రా అని ఉంటుంది చూసారా, కింద విత్డ్రాల్స్ ఇది క్లిక్ చేయాలండి. విత్డ్రాల్స్ అనేది క్లిక్ చేయాలి. చూడండి నేను క్లిక్ చేస్తున్నాను. విత్డ్రాని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మీకు అవైలబుల్ బ్యాలెన్స్ వస్తుందండి. అవైలబుల్ బ్యాలెన్స్ వస్తుంది. అవైలబుల్ బ్యాలెన్స్ మినిమం ఎంత అండి మన యొక్క విత్డ్రా? మినిమం 100 రూపీస్ మినిమం విత్డ్రా కాబట్టి ఇక్కడ మినిమం 2 ఎన్వైసీ ఉన్నా కానీ, 2 ఎన్వైసీలు ఉన్నా కానీ మీకు విత్డ్రా పెట్టేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఎంత ఉన్నాయండి? 19.50 ఉన్నాయంటే ఒక 20 దాకా ఉన్నాయి కాబట్టి ఇక్కడ మీరు చేసుకోవచ్చు అండి, మీరు విత్డ్రాల్ అనేది చేసుకోవచ్చు. ఇక తర్వాత చూడండి న్యూ విత్డ్రా అండి. ఏం చేయాలండి? ఇక్కడ న్యూ విత్డ్రా అని కనబడుతుంది కదా, ఇక్కడ న్యూ విత్డ్రాల్ మీరు క్లిక్ చేసినట్లయితే, నేను క్లిక్ చేస్తున్నాను చూడండి న్యూ విత్డ్రాల్. న్యూ విత్డ్రాల్ ఇక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ 3 స్టెప్స్ వెరిఫికేషన్ అనేది మీకు ఉంటుందండి. 3 స్టెప్స్ వెరిఫికేషను అంటే మీరు ఎంత విత్డ్రా పెట్టుకోవాలనుకుంటున్నారు దానిలో ఓటీపీ వస్తుందండి మీకు మెయిల్కి. ఆ ఓటీపీని ఎంటర్ చేసుకొని మీరు ఇక్కడ విత్డ్రా అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుందండి. చూడండి ముందుగా నేను ఎంటర్ అమౌంట్ అంటున్నది, ఎంత చేయాలనుకుంటున్నాను అంటుంది. నేనేం చేస్తున్నానంటే ఇక్కడ ఉన్న వాటిలలో ఒక 10 ఎన్వైస్ అనేది విత్డ్రా పెడుతున్నానండి. తర్వాత 10 పెట్టిన తర్వాత చూడండి సెండ్ ఓటీపీని సెండ్ చేస్తున్నాను. చూడండి ఓటీపీ సెండ్ చేసిన తర్వాత ఇదేమవుతుందండి, మీ యొక్క ఏదైతే మెయిల్ ఇచ్చారో ఈ యొక్క అకౌంట్కి, ఆ మెయిల్కి అనేది వెరిఫికేషన్ అనేది రావడం జరుగుతుందండి. మెయిల్కి వెరిఫికేషన్ కోడ్ అనేది రావడం జరుగుతుంది. వచ్చినటువంటి కోడ్ని మనం ఎంటర్ చేయాల్సి ఉంటుందండి, ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎస్ అండి, చూసారా ఇక్కడ మీ యొక్క ఏదైతే మెయిల్ ఇచ్చారో ఆ మెయిల్కి ఓటీపీ వెళ్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయమని వచ్చిందండి. ఇప్పుడు నేను ఓటీపీని ఎంటర్ చేస్తున్నాను. చూడండి ఒకసారి నాకు మెయిల్కి ఓటీపీ వచ్చింది. ఓటీపీ చూడండి పైన చూస్తున్నాను. ఇక చూడండి న్యూ యంగ్ వెరిఫికేషన్ కోడ్ అని వచ్చింది కదా, న్యూ యంగ్ వెరిఫికేషన్ కోడ్. ఇది చూసినట్లయితే చూడండి పైన న్యూ యంగ్ వెరిఫికేషన్ కోడ్ అని వచ్చింది. నేను దీన్ని ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి 526775 526775 అండి, 526775 నేను ఎంటర్ చేస్తున్నాను. 526775. సో ఇక్కడ ఏముందండి ఒకసారి మళ్ళీ చెక్ చేద్దామండి. 526775 ఎస్ 526775 వచ్చిన తర్వాత ఇక్కడ వెరిఫై ఓటీపీ అండి, వెరిఫై ఓటీపీ క్లిక్ చేస్తున్నాను. వెరిఫై ఓటీపీ క్లిక్ చేయగానే చూడండి ఇలా వచ్చేసింది. కన్ఫర్మ్ చేయమంటారో అని అడుగుతుందండి. ఎంత? 10 ఎన్వైసీలో ప్రాసెసింగ్ ఫీజు ఒక ఎన్వైసీ పోయి నాకు 9 ఎన్వైసీలు యొక్క పేమెంట్ అనేది బ్యాంక్ అకౌంట్కి రావడం జరుగుతుందండి, బ్యాంక్ అకౌంట్కి రావడం జరుగుతుంది. చూడండి ఇప్పుడు కన్ఫర్మ్ విత్డ్రాల్ చేస్తున్నానండి, కన్ఫర్మ్ విత్డ్రాల్ చేస్తున్నాను. నేను ఆల్రెడీ కేవైసీ చేసి ఉంచానండి. ఇందాక మీకు ఎంటీ ఐడిలో కేవైసీ ఎలా చేయాలో చూపించాను. ఇప్పుడు ఇంకొక ఐడి ఓపెన్ చేసుకొని విత్డ్రా పెట్టేస్తున్నాను. ఓకేనా, రైట్. చూడండి కన్ఫర్మ్ విత్డ్రాల్ చేస్తున్నానండి, కన్ఫర్మ్ విత్డ్రాల్ చేస్తున్నాను, క్లిక్ చేస్తున్నాను. చూడండి ప్రాసెసింగ్ చూసారా. ఇప్పుడు ఇందాక ఉన్నటువంటి 19 యొక్క ఎన్వైసీలో నుంచి ఇప్పుడు 9.5 వచ్చింది, 50 వచ్చింది, 10 ఎన్వైసీ కట్ అయింది.
ఇక ఈ యొక్క విత్డ్రాల్ యొక్క దీన్ని మనం ఎక్కడ చూడాలి? విత్డ్రాల్ చేసినటువంటి హిస్టరీని ఎక్కడ చూడాలంటే కొంచెం ఇదే పేజీ మీరు పైకన్నట్లయితే చూడండి, ఇక్కడ చూసినట్లయితే మీకు నవంబర్ 3 9:06 AM అండి. అంటే ఇప్పుడే ఈ టైం అయింది, 9 గంటలైంది. పెండింగ్ అని కనబడుతుంది. ఎంత కొంచెం పక్కకు జరుపుకున్నట్లయితే చూడండి, ఇదిగో 10 NYC నేను చేయడం జరిగింది. 9 NYCకి ఫైనల్ అమౌంట్. అలానే ఇక్కడ స్టేటస్ ఏముందండి? పెండింగ్. స్టేటస్ ఏముంది? పెండింగ్. ఇది ఎప్పుడైతే మీకు కంప్లీట్ అని పడుతుందో చూడండి, కింద కంప్లీటెడ్ అని వచ్చింది, కంప్లీటెడ్. ఇది ఎప్పుడైతే మీకు కంప్లీట్ అని వచ్చిందో అప్పుడు మీకు ఈ యొక్క పేమెంట్ అనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి వచ్చినట్లు లెక్కండి. సో అప్పటి వరకు కూడా మనం వెయిట్ చేయాలి. చూడండి, ఈ విధంగా మీరు విత్డ్రా అనేది పెట్టుకోవడానికి అవకాశం ఉందండి. అలానే ఆ యొక్క ట్రాన్సాక్షన్ కూడా మీరు ఇక్కడే చూసుకోవచ్చు. రైట్, మళ్ళీ మీరు ఎప్పుడన్నా ఒక 2 days ఆగో 3 days ఆగో కంప్లీట్ అయిందో లేదో చూసుకోవాలంటే మళ్ళీ ఏం చేయాలంటే చూడండి, ఇక్కడ మెనూ ఉంది కదా, మెనూ క్లిక్ చేసుకున్న తర్వాత కొంచెం పేజీ పైకి అనుకొని చూడండి, ఇక్కడ విత్డ్రా ఉంది కదా, విత్డ్రా మళ్ళీ ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మీకు ఆ యొక్క ట్రాన్సాక్షన్ యొక్క హిస్టరీ కనబడుతుందండి. చూడండి, చూసారా? ఇదిగో ఇక్కడ ఉంది, పైకి అన్నట్టయితే ఇక్కడే ఉంది. ఇది మీరేందరూ చెక్ చేసుకోవాల్సింది ఏంటి? కంప్లీట్ అయిందా లేకపోతే అలానే పెండింగ్లో ఉందా, అదొక్కటి చూసుకుంటే చాలండి. కంప్లీట్ అయిందంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి అమౌంట్ వచ్చాయని అర్థం అండి. సో ఈ విధంగా మీరు INR విత్డ్రా అనేది పెట్టుకునేటువంటి అవకాశం ఉందండి. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.